హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పట్లాగే ఈరోజు వీడియోలో కూడా మంచి యూస్ఫుల్ టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి మనం రెగ్యులర్గా అయితే హారత్ కర్పూరాన్ని వాడుతూ ఉంటాం కదండి. ఇవైతే మనం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాము. డబ్బా మూతని మనం తీస్తూ పెడుతూ ఉండడం వల్ల అందులోకి గాలి అనేది వెళ్ళిపోయి అప్పుడప్పుడు ఇవి చిన్న సైజులోకి అయిపోతూ ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. దీనికోసం మన ఇంట్లో మిరియాలు అయితే ఉంటాయి కదండి. మిరియాలని ఒక 15 to 20 వరకు ఈ డబ్బాలు అయితే వేసేసుకుని మూత పెట్టేసి ఒకసారి షేక్ చేసుకుని స్టోర్ చేసుకోండి. ఇలా చేయడం వలన హారత్ కర్పూరం అనేది చిన్న సైజులోకి అవ్వకుండా ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటుంది. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి ఇంట్లో పిల్లలైతే రెగ్యులర్గా పెన్సిల్ అయితే వాడుతూ ఉంటారు కదండి. ఇలా పెన్సిల్ వాడగా ఇలా చిన్నగా అయిపోతుంది కదా. ఇలా చిన్నగా అయిపోయిన తర్వాత వాళ్ళు పాడేస్తూ ఉంటారు. ఎందుకంటే పట్టుకోవడానికి గ్రిప్ అయితే దొరకదు కాబట్టి. దీనికోసం మన ఇంట్లో పెన్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి. ఈ పెన్ క్యాప్స్ని ఈ పెన్సిల్ వెనుక భాగం వైపు పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని మనం యూస్ చేసుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది. పిల్లలు కూడా ఎప్పుడు పెన్సిల్ని అయితే వేస్ట్గా పడేయరు. ఒకసారి చూపిస్తే సరిపోతుంది, వాళ్ళే ఫాలో అయిపోతారు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి పిల్లలు బుక్స్ చదువుకునేటప్పుడు కానీ లేదా హోంవర్క్ చేసినప్పుడు కానీ మధ్యలో లేస్తూ ఉంటారు కదండి. అప్పుడు బుక్ అయితే క్లోజ్ చేసేస్తారు కదా. క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి అది ఓపెన్ చేసుకోవడానికి వాళ్ళకి కొంత టైం అయితే పడుతుంది. సో అలా కాకుండా ఉండాలంటే దీనికోసం ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇదే పెన్ క్యాప్ని వాళ్ళు ఎంతవరకు రీడ్ చేశారో లేదా ఎంతవరకు హోంవర్క్ కంప్లీట్ చేశారో అక్కడి వరకు ఈ క్యాప్ని పెట్టేసుకుని వాళ్ళని పని చేసుకోమని చెప్పండి. తర్వాత దీన్ని తిరిగి యూజ్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఈజీగా అయితే బుక్ని తెరిచి రీడ్ చేసుకోవచ్చు. అలాగే హోంవర్క్ కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి పూజలు చేసినప్పుడు మన ఇంట్లో అగరత్తులను అవి వెలిగిస్తూ ఉంటాం కదండి. అవి వెలిగించిన తర్వాత కొద్దిసేపటికే చాలా త్వరగా ఆరిపోతాయి. అగరత్తులు ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే చిన్న గ్లాస్తో వాటర్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న వాటర్ నార్మల్ వాటరేనండి. మనం అగరత్తులు ఏ ప్లేస్లో వెలిగిస్తామో అంటే ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేసి మిగిలిన ప్లేస్ మొత్తం కూడా ఈ వాటర్తో తడిపేయండి. అంటే మరీ ఎక్కువగా కాదు, జస్ట్ కొద్దిగా వాటర్ని అయితే ఈ అగరత్తుల మీద అప్లై చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్ వరకు వదిలేసి మిగిలిన భాగాన్ని మొత్తం కూడా వాటర్తో ఈ విధంగా అప్లై చేసేయండి. అగరత్తుల్ని ఈ విధంగా వెలిగించుకోవడం వలన మనకైతే ఆరిపోకుండా ఎక్కువసేపు అయితే ఉంటాయండి. మన ఇంట్లో అగరత్తులు పెట్టుకునే స్టాండ్ అయితే లేనప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వారి కోసం అయితే చెప్తున్నాను. ఒక గ్లాస్లోకి కొద్దిగా బియ్యం వేసుకుని ఇందులో అగరత్తులు పెట్టుకోండి. దీని నుంచి వచ్చే డస్ట్ అయితే కింద పడిపోకుండా ఉండడం కోసం దీని అడుగున ఒక ప్లేట్ని అయితే పెట్టుకున్నాను. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి వర్షాలు పడ్డప్పుడు కానీ లేదా చీపురు తడిసినప్పుడు కానీ ఇవి సరిగ్గా ఆరకపోతే ఈ చీపురు నుంచి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి. ఆ బ్యాడ్ స్మెల్ పోవడానికి చీపురు నీట్గా ఉండడం కోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ చిట్కా అండి. ఇదైతే ట్రై చేసి చూడండి. ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్, అది ఏది ఉంటే అది ఇందులో కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మంచి సువాసన వస్తుంది. ఇందులో వేసిన పసుపు అయితే బ్యాక్టీరియాని నాశనం చేస్తుందండి. అలాగే బేకింగ్ సోడా దీనికి ఉన్న డస్ట్ను మొత్తం కూడా క్లీన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ మూడింటిని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చీపురు మొత్తం కూడా ఈ పౌడర్ని కొద్దిగా అప్లై చేసుకుంటూ ఉండాలండి. చీపురు మొత్తం కూడా లోపల పై భాగంలోని ఇలా చీపురు విడదీసుకుని లోపల భాగంలో కూడా ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇలా చేసుకుని ఒక 2-3 గంటల పాటు అలాగే ఉంచేయండి. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగా నైట్ టైం అయితే చేస్తూ ఉంటాను. నైట్ టైం అయితే ఇది ఎక్కువసేపు ఉంటుంది కదా, సో నైట్ టైం చేసుకుంటే కనుక మనకి పని ఈజీ అవుతుంది. చీపురిని ఈ విధంగా చేసుకోవడం వలన చాలా ఫ్రెష్గా మంచి సువాసనతో ఉంటుందండి. ఇంతేనండి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.